హలో, ఏందా ఇప్పుడు వచ్చిన శుభ్ర? ఏం పని కావద్దా పోయింది? వీడియో తీద్దామని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇంకా నువ్వు రాకుంటే కుడుతున్నా. బయటికి పోతే ఒకసారి రాగానే ఇంటికి వెళ్దామని లేదే నీకు. నిన్న బెంగళూరుకి ఆ స్టిచ్చింగ్ చేసినవి బ్లౌజులన్నీ కొరియర్ చేసిరా అని చెప్తే పొద్దున పోయి మధ్యాహ్నం వచ్చినావు. ఇప్పుడు కొద్దిగా సార్లు అవుతుంది. చిన్నపిల్లలన్న ఒక టైంకి వస్తారు ఇంటికి, పలాని పని చేసుకొని రమ్మంటే. సరేలే, అయితే ఏం చేసినావు? ఇప్పుడు వీడియో చేద్దామైతే. చెయ్యాలనే కాదు, కూర్చొని ఉంటారు రెడీ. ఇంకా నువ్వు రాలేదని బ్లౌజులన్నా కుడదామని కుడుతున్నా. ఏం చేస్తావు అయితే? టమాటాలు చాలా ఉంటాయి ఇంట్లో, రేట్ తక్కువ అని అన్ని తీసుకున్నావు. టమాటా రసం తీసి కాకరకాయలు ఉండే ఇంట్లో ఫ్రై చేసానా. లేదులే, నోరు బాగాలేదా మధ్య నాలిక, అందుకని. ఏం చేయాలి చెప్పు మరి. అదన్నా రోటి పచ్చడి చేయి. రోటి పచ్చడి దాంట్లోకి శనగిత్తనాలు వేసి రాగి సంగటి చేయి. అబ్బో బో కోరికలు కోరుతుండవి. చాలా రోజులు అయింది తినక. సంగటి పచ్చడి చేసానా. సరే అండి, చేస్తావా? చేసినప్పుడు మరి ఆర్డర్ అండి వహించాలి కదా. అన్నీ తీసుకుపోయి పైన పెడితే నువ్వు నేను వస్తుండే ఇది కంప్లీట్ చేసి. సరేనా? సరే చేద్దురా. మా ఆయన పచ్చడి చేయమన్నాడు కాబట్టి ముందు పచ్చడికి మిరపకాయలు తీసుకున్నాను నేను. గుంటూరు ఎండుమిర్చి అనమాట. ఒక 20 వరకు ఉంటాయి. దాంట్లోకి వేరుశెనగ గుండ్లు, పల్లీలు కొంచెం ఎక్కువ వేయించాలి. కొన్ని పచ్చళ్ళకి సరిపోయిన మోయిన వేయించుకున్నామంటే మా ఆయన వచ్చి సగం తిని పెడతాడు. అందుకే కొంచెం ఎక్కువనే వేయించుతాను నేను. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ బాగా పండైంది. ఏం శుభ్ర, కొన్ని పాటలు కాలి ఉంటాయి కదా కుండీలు, వర్షం బాగా పడుతుంది కదా. కొన్ని చూడండి, ధనియాలు అవన్నీ వేస్తే ఫుల్ పింక్ కలర్ వచ్చింది. చూడండి, వర్షం కూడా పడుతుంది, మబ్బులు వేసి. చూడు ఎట్లా వచ్చిందో. నీకు ఇష్టం కదా అది. ఖాళీ కుండీలలో మెంతులు ధనియాలు అయితే ఇప్పుడు కదా వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడేనా? అదే కొద్ది పడుతుంది. ఇప్పుడు 10 రోజుల నుంచి పడుతుంది. చేస్తా, తర్వాత తిందాం లేదు డ్రాగన్ ఫ్రూట్. సరే, ఓకే. డ్రాగన్ ఫ్రూట్ తర్వాత తిందాం. సూపర్ వచ్చింది. కొంచెం పల్లీలు కొంచెం ఎక్కువ వేసేసుకుంటాను. ఏంటి కొద్దిగా వేయితే వేయించుతుండ. ఇంకా తింటావని నువ్వు? తింటా, ఎందుకు తినండి నేను. నాకు ఇష్టం. పచ్చడికి మోయిన వేసితే మళ్ళీ దాంట్లో తీసుకొని తింటావు కదా, అందుకే కొంచెం ఎక్కువ వేయించుతాను. ఇప్పుడు పల్లీలు ఫ్రైని పక్కకు తీసుకుందాం. దీంట్లోనే ఒట్టిమిరపకాయలు వేసుకుందాం. ఇంట్లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాయి, పక్కకు తీసుకుంటుందా. తర్వాత ఉల్లిగడ్డ వేసి వేయించుకుందామండి. ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా. అది వేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసుకొని. ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఒక్కొక్క పచ్చడిలో పచ్చి ఉల్లిగడ్డనే టేస్ట్ ఉంటుంది, దీంట్లో మాత్రం వేయించే వేసుకోవాలి. టమాటాలు 5 తీసుకున్నా, ఒక టమాటాని 4 పీసుల వరకు చేసుకొని వేసుకుంటా. ఇంకా చింతపండు కూడా కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకుందామండి పచ్చడిలోకి. ఆయిల్ వేసుకుందాం. ఒకటే వాన అండి, బూజర్ వాన, అసలు పెద్దగా పడదు, సన్నగా బట్టలు అరవు ఏమరవు, శ్రీధర బురద రోడ్లన్నీ. పెద్ద వర్షం ఒకసారి వచ్చిపోతే అంత క్లీన్గా కొట్టుకపోతుంది. సన్నగా బూజర్ పడితే అంత బురద అవుతుందండి. 10 రోజుల నుంచి మాకు సన్న బూజర్ ఇక్కడ. ఇది బాగా మగ్గించుకుందాం టమాటాలు. చూడండి, సంగటికి స్టోర్ బియ్యం తీసుకున్నాను నేను, 1 గ్లాస్ నిండా. ఇవి గుండు రైస్లో వేసి చేసుకుంటే సంగతి బాగా అనమాట. ఇవి ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కొని వస్తానండి. చూడండి, ఒక 3 సార్లు క్లీన్గా కడుక్కొని వస్తున్నా. దాంట్లోకి ఎసురు పోసుకుందాం. ఐదు ఇంకా కొంచెం వేసుకుంటుండండి నేను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ పిండి తీసుకుంటా. దానికి 5:30 వరకు వాటర్ తీసుకున్నా. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుంటుండండి. ఇదంతా ఉడికేలోపు పచ్చడి అవుతుంది అన్నమాట. చూడండి, టమాటా మగ్గింది, గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. పదండి రోట్లో దంచుకుందాం. వర్షం ఏడబట్టిన తడి అంతా పాసి పట్టింది పైన, స్లాబ్ పైన అంతా. శుభ్రాడ పల్లీలు ఉండే తీసుకురా. ఏందో కొంచెం అంతా తెలంగాణ భాష యాడైతే. తిన్నావా? ఇచ్చానా కొంచెం? పొట్టు తీయకుండా అవసరం లేదండి, అంతే దంచుకోవచ్చు. రాదు, తర్వాత వస్తుంది. ఇక్కడ ఏమంటారు దీన్ని? పచ్చడి, ఏడ్చినకాయ పచ్చడి, పల్లీల పచ్చడి. పల్లీలు తెలంగాణ భాషలో పల్లీలు, కన్నడ శేంగా కన్నడలో. ఇప్పుడు ఈ పల్లీలు మెదిగినాయి, మిరపకాయలు వేసి దంచుకుందాం. ఇప్పుడు దీంట్లో కల్లు ఉప్పు వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసి దంచుకున్నా అండి మిరపకాయలు. ఇప్పుడు చింతపండు వేసుకుంటుండా. మళ్ళీ జల్లు వచ్చేటట్టుంది. ఒకసారి చూసేస్తావా? బియ్యం పెట్టినా చూసేస్తాం జల్దీగా.
ఉల్లిగడ్డలు వేసి దంచుకుందాము. పచ్చడి ప్రియులు చాలా మంది ఇంట్లో, అందుకే కొంచెం ఎక్కువనే చేసుకుంటాం. 2 పూటలు కమ్మగా పచ్చడి వేసుకొని తీసుకొని తింటే ఇంకేమో ఉంటుంది టేస్ట్. ఈ ఉల్లిగడ్డలు మెత్తగా దంచుకోకూడదు, అవి తినేటప్పుడు కొంచెం తగులుతుంటే పచ్చగా దంచుకొని టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో అయితే ఈ వరకు బర్ర నెలకి అయిపోతున్నది, కానీ ఈ టేస్ట్ రాదు అస్సలు. బాగా దంచు. ఇట్లా దంచుకుంటే చాలే. ఉల్లిగడ్డ పచ్చగా టమాటా వేసుకుందాం. ఇంకా ఈ పల్లి పచ్చడిలో నేను తెల్లబాయి వేయనండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే ఇష్టం ఉండదు, అందుకే వేయడంలే నేను. దంచు, తొందరగా వాన వచ్చేటట్టుంది. దంచుతుండానండి. టమాటా వేసినప్పుడు గబగబ దంచుకోకూడదు, దగ్గర కండ్లలో పడుతుంది. పచ్చడి నోరు ఊరుతున్నాయి నీళ్ళు. రోటి పచ్చళ్ళు అంటే అంతే ఉంటాయి శుభ్ర, దంచుతుంటేనే మంచి గుమ్మగుమ్మలాడుతా తినబుద్ధి అవుతుంటుంది. అంట్లో పడింది శుభ్ర దంచేటప్పుడు. దంచాలన్నావా నువ్వు టమాటా వేసినప్పుడు? అప్పుడప్పుడు దంచినప్పుడు పడితే ఉప్పు వేయి, సప్పగా వస్తుంది వాసన. చూడు, వేయి కొంచెమే. వాసన బట్టి తెలిసిపోతుంది ఉప్పు పడుతుంది లేదు. ఎందుకు వేస్తూనే ఉండవు, బాగుంటుంది. పచ్చడి రెడీ అయిందండి, బౌల్లోకి తీసుకుందాం. శుభ్ర రైస్ ఉడికిందేమో, పిండి అయ్యి దాంట్లో. రైస్ ఉడికింది, అయ్యి నేను బౌల్లోకి తీసుకొని వస్తాను. చూడండి రైస్ ఉడికిందండి. దాంట్లో ఈ గ్లాస్ పైన రాగి పిండి వేసుకున్నానండి. తర్వాత మీకు ఎనిపి చూపిస్తుందండి. తర్వాత పిండి వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకున్నామండి. ఒక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఎనుపుకుందాం. ఉంట లేకుండా బాగా ఎనుపుకోవాలి పిండి. వర్షం స్టార్ట్ అయింది శుభ్ర. స్టార్ట్ అయింది. అప్పుడు జల్లులు పడతా ఉంటాయి. మనకి పడితేనే కదా అక్కడ వాటర్ వచ్చాయి బాగా. డ్యామ్లు ఫుల్ అయినట్టుంది ఇప్పుడు. సంగటి రెడీ అయిందండి, మంచిగా ఎనిపిన అనమాట. ఇప్పుడు ముద్దలు చేసుకోవాలి. మృదువుగా సంగటి భలే ఉంది. ప్లేట్లు ఇట్ట పెట్టి కింద ఇట్ట తడి అద్దుకొని చేతులకి, ప్లేట్కి కూడా కొంచెం తడి అద్దుకొని అప్పుడు వంటలు చేసుకోవాలి.
ఇట్లా ముద్ద చేసుకుంటే తొందరగా ఆరిపోకుండా వేడి వేడిగా ఉంటుంది. చల్లగా అయిందనుకో తినబుద్ధి కాదు. చూడండి, నెయ్యి తద్దుకొని సంగట్లో నెయ్యి వేసుకుంటే ఆ వేడికి నెయ్యి కరుగుతుంది. అప్పుడు నెయ్యి అద్దుకొని ముద్దకి పచ్చడి అద్దుకొని తింటే ఉంటుంది. ఇంకా అబ్బబ్బబ్బా. రండి ఫ్రెండ్స్, తిందాం రండి. బా అమ్మ ఉందండి, అది తిరిగిపోతుంది టేస్ట్. రుచింది. నెయ్యికి ఎండుమిరగాయలది పచ్చడి, పల్లీల పచ్చడి. వేడి వేడికి చల్లటి వాతావరణంలో అదిరిపోతుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. గుంటూరు కారం ఈ మిరపకాయలే మంచి టేస్ట్ ఉంటుంది. టేస్ట్ బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.